నేషనల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఆలయ దర్శిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా తిరుపతికి అతి సమీపంలో రాయల చెరువుకి దగ్గరగా అంజనీదేవి పుత్రుడి ఆలయ మహిమలపై ప్రత్యేక కథనం మీకోసం. అంజనీదేవి తపస్సుకి ప్రతిఫలంగా శేషాచల పర్వతాలపై జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో నడియాడి స్వయంభు వ్యక్తంగా వెలసిన ఈ పవిత్ర పుణ్యస్థలమే సంజీవరాయ పర్వతం. అసలు ఈ సంజీవరాయ పర్వతం ఎక్కడ ఉంది, ఆలయం యొక్క మహిమలేంటి, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. జై శ్రీరామ్. సంజీవరాయ పర్వతం ఒక అద్వితీయ ఆధ్యాత్మిక స్థలం. తిరుమల శ్రీవారి సప్తగిరులకు దక్షిణంగా కూతవేటు దూరంలో సంజీవరాయ పర్వతం కింది భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా యోగాసనంలో చతుర్భుజాలతో సూర్యచంద్రుల సాక్షిగా త్రేతాయుగంలో వెలిసిన మహిమగల క్షేత్రం. ఇది దేశంలో మరెక్కడా కనబడని రూపం. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. తిరుమలలో ఆంజనీదేవి తపస్సు ఫలంగా జన్మించిన ఆంజనేయ స్వామి తిరుపతికి సమీపంలో ఉన్న రామచంద్రాపురం మండలం రాయల చెరువు కట్ట దిగువ భాగంలోని అడవిలో బాల్యంలో ఆటలాడిన ప్రాంతమే ఈ సంజీవరాయ పర్వతం.